మార్నింగ్ సార్. ఐ మీన్ సుప్రభాతం. శుభోదయం. శుభోదయం. ఎంత ఎదిగినా ఎంత దూరంలో ఉన్నా మూలాలు మర్చిపోకూడదు. షూర్. గురుజీ కర్రాట కర్రసాము. అదే నేర్చుకోవచ్చా? దెబ్బలు తగులుతాయి. నో పెయిన్ నో గెయిన్ గురుజీ. ఓ ఐ మీన్ నొప్పి తెలియందే ఏది నేర్చుకోలేం కదా. ఓ నమస్తే గురుజీ. కర్రసాములు నమస్కారం పెట్టే పద్ధతి ఇది కాదు. ఓ మరి ఎలాగా? నారాయణ, పిల్లి పిత్తరగాడు చూడగానే పట్టేశాడే. నాకే 15 రోజులు పట్టింది. ఈడెవడో మామూలు బ్లేడ్ కాదండి. ఏకసంతాగ్రాహి. తెలుగులో ఏమంటారండి? ఓ తెలుగేనా? గురుజీ కొట్టు. గురుజీ గెట్ రెడీ. నిన్ను ఎలా కొట్టాలో నువ్వే నేర్పించుకున్నా అనమాట. బాగా నేర్పించు. ఇటు. గురుజీ ఆయన హాయ్ సత్య. పండకి కూడా ఇంటికి రానంత చదువులేంటే ఏటమ్మా అలా దిగిపోయావు? ఏంటి సరిగ్గా తినట్లేదా? అయిపోయావు. సెమిస్టర్ ఎగ్జామ్స్ అని చెప్పాను కదమ్మా, బాగా చదవాలా, బాగా మార్క్స్ రావాలా, మరి బాలరాజు మిస్సం ఎగరేయాలా. అనుమానం నాకు లేదు. రామ్. ఎస్ గురుజీ. సత్య నా మనవరాలు. ఓ. లండన్ అబ్బాయి నా దగ్గర వ్యవసాయం నేర్చుకోవడానికి వచ్చాడు. నమస్తే. అది నేర్చుకో. రే తయారైతే పొలానికి వెళ్దాం. ఓకే దా. అమ్మమ్మ ఇక్కడ ఇవాళ రేజు లేదా? ఎప్పుడన్నా ఉంటాయి కదా. నువ్వు మొక్కైరా. ఇదిగో తీసుకో. మొక్క అంటే ఇదేస్తాను. పంది కొట్ట నువ్వు. ఏంటన్నా డల్గా ఉన్నావు? ఏం లేదురా, మా బాబు నన్ను ఇంట్లోంచి బయటికి గంటేసినప్పుడు మా దొడ్లో ఉన్న దున్నపోత ఒకటి నా ఇంకా జాలిగా చూసిందిరా. మళ్ళీ ఇవాళ అలాగే చూసిందిరా. ఏంటా అని. ఏముంది, తన జాతోడు ఒకడు అనాథ అయిపోతున్నాడని జాలిపడి ఉంటది పాపం. అమ్మని అమ్మ నన్ను దొరుకుతున్నావా? మీరు ఎంతమంది పిల్లలు? మేము ఇద్దరం సార్, ఒక చెల్లి. రా. అవును, లండన్ లో మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అంటే ఆయన ఏంటి? డాక్టర్ సార్. ముసలోడు ఇక్కడ కూడా వచ్చాడు. పని పాట లేదు. గురుజీ ఇదేదో పాత హాస్పిటల్లో ఉంది, అలా వదిలేసారేంటి? ఆ? ఇందులో ఉండాల్సిన వాడు దీని గృహప్రవేశం రోజే చచ్చిపోయాడు. అమ్మ తాతోయ్. చాలు, భజన మొదలు పెట్టేశారు. అసలు వాడెవడో ఏంటో తెలుసుకోకుండా ఎవరిని పడితే వాడిని ఇంట్లో పెట్టేసుకోవడమేనా? నీ మొగుడికి అసలు బుద్ధి లేదు. నార్మల్వే ఏంటా మాటలు? ఊరుకోవే. ఆ అబ్బాయి మంచి పిల్లడమ్మా. లేకపోతే మన బాలరాజుకి అంత తొందరగా ఎవరైనా నచ్చుతారా? అది అలా చెప్పు. వీడు అప్పుడే అన్ని పడిచాడు మాయ గారు. వద్దురా. వయసు అయిపోయింది కదా, కుర్రోళ్ళతో పెట్టుకుంటే పరువు పోతున్నాను భయపడతానులే. నువ్వు నోరు మీరా నాయన. అది అబ్బా పౌరుషం వచ్చేసింది ముసలోడికి. 10కి 100 కోసి బంధు. ఇక్కడ ఎవడన్నా రెడీనా? తోలు తీరిందా? తెర మీద కాదా, నెత్తి మీద కొట్టు, దరిద్ర వదిలిపోతాయి. బంగారు గారు మీరు ఊరుకోండి, మిస్ అయిపోయింది. ప్లీజ్
కాదు తలకి తలకి మావయ్య అరిసెలు తీసుకోండి అత్తమ్మ చేసింది చిత్రగారు మీరు తప్పుకోండి ఏంటి గురించి ఒక్క దెబ్బ కూడా పట్టలేదు సేమ్ సేమ్ గురించి ఎవడి ఎవడి చిత్రగారు నాన్న వదిలే నాన్న ఏంటి గురించి బాగా ఆయాసపడుతున్నారు కొంచెం బాగుదావా నేర్చుకొని నా మీద కలుతుంటావా ఇంకా ఆపేదాం వంగేర్ గారు అన్నట్టు మీకు వయసు అయిపోయింది పాపం పసుపు తీసుకురా. థ్యాంక్ యూ చెప్పాను కదరా నాతో పెట్టుకోవద్దని. మీరు బ్రహ్మాండం గురుజీ గురుజీ నన్ను క్షమించండి ఏరా అంటే అంత గొప్ప అయిన ఫోటో నేను పగలు కొట్టేశాను కదా అచ్చయ్ ఎవడు చెప్పాడు గొప్పోడని? గురుజీ ఇంతమంది గొప్ప ఫోటోల మధ్య ఆయన ఫోటో పెట్టారంటే డెఫినెట్గా ఆయన కూడా గొప్పడే అనుకున్నాను రేయ్ తీసేయండి అక్కడి నుంచి. ఏంటి బాబు గారు మా అందరి బాధని తీర్చవయ్యా. అరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఏదైనా తేడానా చిత్ర గారు చిత్ర చిత్ర ఓసారి ఇలా రా త్వరగా రా కొంచెం వచ్చి జాకెట్ హుక్స్ ఓపెన్ చేయి త్వరగా రావే జాకెట్ టైట్ గా ఉంది తీ తొందరగా తీ ఏంటే తొందరగా తీ ఫోన్ 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 ఎవరికైనా చెప్పావంటే ఫోన్ గుర్తుంది కదా ఏమైంది అంత పెద్ద ఖర్చావు ఊరికే అరిస్తే ఎలా ఉంటుందా అని ఊరికేనా పట్టింది పని పట్టలేదు అనుకుంటున్నా కొట్టారని అమ్మమ్మకి చెప్పండి సంపేకరే రోజు రోజుకి మగరా ఇలా తయారైపోతుంది ఊరికే అరిస్తే ఎలా ఉంటుందనా టవల్ తీసేమా నా జిమ్కి వెళ్ళమ్మా